BCN న్యూస్ ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ అర్హత అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ CBP లిపిడ్ ప్రొఫైల్ కొలెస్ట్రాల్ లివర్ కిడ్నీ పరీక్షలు థైరాయిడ్ క్యాన్సర్ విటమిన్ D B12 ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద పాలకొల్లు. తెలుగు ప్రవాసుల ఆత్మీయతకు దుబాయ్ వేదికగా నిలిచింది. తెలుగు NRIల ఆహ్వానం మేరకు 2 రోజుల పాటు దుబాయ్లో జరుగుతున్న పలు కార్యక్రమాల్లో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు, టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు TD జనార్దన్ పాల్గొంటున్నారు. శనివారం తెల్లవారుజామున దుబాయ్ విమానాశ్రమానికి చేరుకున్న వీరికి ఏపీ NRTS NRI డివిజన్ దుబాయ్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు పుష్పగుచ్చాలు అందించి ఘన స్వాగతం పలికారు. పాలకొల్లులోని ఉభయ గోదావరి జిల్లాల గోవిందమాల కమిటీ సభ్యులు ప్రచార కమిటీ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీనివాస్ కళ్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతిలోని ఉత్సవ విగ్రహాలకు వేద పండితులు కళ్యాణం నిర్వహించారు. పాలకొల్లు నియోజకవర్గంలోని వందలాది మంది భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ओम जमकयंत प्रजाहर जोरो विधान विधानानि तम्मय नोधानिस्याम नात्रमत्रानंदे ओम श्रीधरावाहयानि सहस्रीधरावाहयानि अनंतरावाहयानि आदरावाहयानि रक्षासुत्तदेवताभ्योः समर्पयामि आत्मं समर्पयामि अर्घ्यं समर्पयामि आत्मं समर्पयामि पुष्पाणि समर्पयामि गुरुभावं देवयामि कामं समर्पयामि सर्वोपचाराः समर्पयामि ओम स्वस्ति అందరూ కానుక హుండీలో ఉంచండి. స్వామివారిని దర్శించండి. మీకు ఏర్పాటు చేసినటువంటి భగవంతుడు
నేడు జిల్లా వ్యాప్తంగా 5 సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో చుక్కలు అందించే కార్యక్రమం ఉదయం నుంచి ప్రారంభమైందన్నారు. గ్రామంలోని 5 సంవత్సరాల వయసు గల పిల్లలు తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. పోలియో రహిత భారతదేశాన్ని నిర్మూలించాలన్నారు. ఏం చేసుకో ఈరోజు పల్స్ పోలియో కార్యక్రమం మన ఉల్లంపర్రులో జరుగుతున్నది కాబట్టి ఈ పల్స్ పోలియో కార్యక్రమం ప్రపంచం మొత్తం మీద జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఈరోజు మన ఉల్లంపర్రులోని ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దీని మీద అవగాహనతో వచ్చి పిల్లలందరూ కూడా 5 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఈ పల్స్ పోలియో వేయించుకొని అందరూ కూడా వారి యొక్క భవిష్యత్తుని ఎంతో ఉజ్వలంగా ఉండేటట్లుగా చేయాలని కోరుకుంటూ ఈ పల్స్ పోలియో కార్యక్రమానికి చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని అందరినీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. పాలకొల్లు హరివిల్లు సంస్థ ఆధ్వర్యంలోని కష్టించి పనిచేసే అధికారులకు విశిష్ట పురస్కారాలు అందజేశారు. స్థానిక లయన్స్ కమ్యూనిటీ హాల్లో జరిగిన సమావేశంలో పలువురు అధికారులను ఘనంగా సన్మానించారు. నర్సాపురం RDO దాసరాజు, పాలకొల్లు మున్సిపల్ కమిషనర్ విజయసారథి, పాలకొల్లు తహసీల్దార్ ఎడ్ల దుర్గాకిషోర్లను సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ CH సత్యనారాయణమూర్తి, వంగ నరసింహరావు, GV ఉన్నమట్ల కబద్ది, తులా రామలింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మీరు కూడా బాబు గారు DDTC బాబు గారు రాత్రి గారి వాళ్ళందరూ కూడా ఒక విచిత్రమైనటువంటి పాత్ర జరుగుతున్న వ్యక్తులని అలాగే కల్పనానికి చూడక చాలా అందజేయాల్సిన పొందడం వాళ్ళ బాబాయ్ చూడాలి.
ఆర్ఓ గారు వచ్చారు. అన్న ఫోన్ చేయనా సార్ 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 అలాగే సాంబశివరాజు గారు వారిద్దరిని ఆశీర్వదిస్తూ పట్టడం. మా లైబ్రరీ మేడం గారు శాంతకుమారి గారు, సత్యాన గారు, ఇంకా మెంబర్స్ కూడా వచ్చే ఇక్కడ అత్యవసరంగా సార్ అలాగే సార్ సార్ ఫోన్ చేశారు సార్. అలాగే పట్టణ వాళ్ళందరూ ఇద్దరి గురించి చెప్పడం, మీరు ముగ్గురు గురించి చెప్పడం విన్నాను. మీరు వింటే కాదు, చాలా సైలెంట్గా నేను చాలాసార్లు మాచిరాజు గారి నుంచి విన్నాను. అంటే మాచిరాజు గారిలో మీరు ఒక ఆఫీసర్గా చూడటం వేరు, ఆయన ఒక ఆధ్యాత్మికవేత్తగా కూడా చూడటం వేరు. అంటే ఇంచుమించు ఇందాక ఎవరో చెప్తున్నారు, ఇంచుమించు ఆయన జీవితంలో చాలా మట్టుకు ఆయన అందరికీ అది ఎవరిపోతే నిజంగా అవసరం ఉందో వాళ్ళందరికీ ఖర్చు పెట్టడం కానీ, పేద ప్రజలను బాగా చూడటం కానీ, ఇది ఎప్పటి నుంచో నేను వింటూనే ఉన్నాను ఆయన పేరు విన్నప్పటి నుంచి యాక్చువల్గా. సో అటువంటి ఆఫీసర్స్ని మనం పాల్గొని తెప్పించినందుకు మన మినిస్టర్ గారు కూడా మన అందరూ కూడా హృదయపూర్వకంగా ఆయన్ని అభినందించాలి కూడా. అంతేకాకుండా చాలా విషయాలు చూస్తే అక్కడ అంజనీ ఇన్స్టిట్యూట్కి వెళ్తే ఆయన అంటే ఎంత గౌరవం, ప్రేమ కూడా అక్కడ యాక్చువల్గా చూస్తే. అదేవిధంగా వేదిక ముందు ఉన్నటువంటి పాలకొల్లు పట్టణ వాస్తవ్యులకి, పెద్దలకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా ఈరోజు ఇంత మంచి కార్యక్రమం, ఎందుకంటే నాకు గురుతులుగా భావించేటటువంటి మా ఆర్టీఓ గారు దాసిరాజు గారు, అదేవిధంగా నాకు ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంగా ఫస్ట్ పరిచయమైనటువంటి వ్యక్తి మన మున్సిపల్ కమిషనర్ గారు. వారి మధ్యలో నేను ఒకటిగా ఉంటూ, అంటే నాకు అర్హత ఉందని నేను అసలు భావించను. ఎందుకంటే వాళ్ళిద్దరితో పోల్చుకుంటే నా విషయం నేనైతే కొంచెం మరి అంటే తక్కువగానే భావిస్తాను. ఎందుకంటే నేను జాయిన్ అయినప్పుడు ఫస్ట్ పరిచయమైన వ్యక్తి మున్సిపల్ కమిషనర్. ఆయన ఎటువంటి ఈగోస్ కూడా లేకుండా అక్కడి నుంచి ఆఫీస్ నుంచి వచ్చి నన్ను విష్ చేయడానికి వచ్చారు, ఎప్పుడు జరగదు. సో అటువంటి మంచి వ్యక్తులు నాకు గురుతులుగా భావించేటటువంటి దాసిరాజు గారు, వాళ్ళతో పాటు నేను కూడా సన్మానం తీసుకోవడం ఈరోజు చాలా ఆనందంగా భావిస్తున్నాను. ఎందుకంటే మా సార్ గురించి మీ అందరికీ తెలిసిందే, నేను ఇక్కడ చెప్పక్కర్లేదు ప్రత్యేకంగా. నేను 2013లో ఉండి తహసీల్దార్గా జాయిన్ అయినప్పుడు, మొట్టమొదటిసారిగా ఉండి తహసీల్దార్గా జాయిన్ అయినప్పుడు మేము జిల్లా అంతా చూసేది పాలకొల్లు వైపే చూసేవాళ్ళం. అక్కడ సభలు ఎలా జరుగుతున్నాయి, జన్మభూమి ప్రోగ్రాంలు కానీ ఇంకోటి కానీ ఈ డిస్కషన్ అంతా జరుగుతూ ఉండేది. సో ఆయనలో మేము ఒక 10% అయినా చేస్తే బాగుంది అనుకునేవాళ్ళం. అదేవిధంగా వారి ఆధ్వర్యంలో మాకు ఈ సన్మానం అందుకోవడం చాలా గొప్ప ఉంది. అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి అందరూ అభిమానులు, మరి నాకు అందరూ ఆత్మీయులు, ఇక్కడ వాళ్ళందరూ కూడా అందరూ నా రథసారథి పోతన గారు, అదేవిధంగా రాజా సాహెబ్, అదేవిధంగా చాలామంది ఉన్నారు. అందరూ తెలిసిన వాళ్ళు మీరు అందరూ కూడా పేరు పేరున మీ అందరూ కూడా ముందే కృతజ్ఞతలు చెప్తున్నాను. మరి అంటే ఈరోజు సన్మానానికి నేను అనుకున్నా కాదు నాకు తెలియదు, ఎందుకంటే పాలకొల్లు మనం పాలకొల్లు చేసిందంటే పాలకొల్లే మనం చేసింది. ఈ గడ్డ అటువంటిది, ఇక్కడ అడుగు పెడితేనే నీ జీవితం ఎక్కడికో పైకి వేసుకోవాలి. నేనైతే అంటే కిషోర్కి ఇక్కడ నాకు మంత్రి గారు మొన్న నన్ను ఆర్టీఓగా తీసుకొచ్చేటప్పుడు ఆయన నేను రాకముందే నన్ను ఆర్టీఓగా డిసైడ్ చేస్తారు. ఆయన గెలిచిన వెంటనే మేము విష్ చేసుకుంటాం కదా. నేను 2014లో విష్ చేసి సార్ మీకు కంగ్రాచులేషన్స్ అంటే మీరు ఎక్కడున్నారు ఇప్పుడు అన్నారు. ఎక్కడున్నారు, నేను విజయవాడలో ఉన్నానంటే ఎలక్షన్ ఎక్కడిపోతున్నాను అక్కడ కాదు మరి పాలకొల్లు వచ్చేయాలి కాదు సార్, నన్ను గణాంజనేయులు గారు అడుగుతున్నారు అక్కడికి రమ్మంటున్నారు అంటే అప్పుడు అక్కడ ఇక్కడ అసలు ఇక్కడ ఆయన చాలా వర్క్ ఉందన్నమాట. ఎవరికి ఇక్కడికి రావాలని తహసీల్దార్స్ చాలా మంది సమయ కేంద్రాలు పనిచేసిన వాళ్ళు మాదేది పాల్గొనాలని చెప్పేసుకున్నారు వాళ్ళు. నేను మరి వాళ్ళందరూ చెప్పేస్తుంటే మా వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడ వస్తున్నారని కదండి వాళ్ళ పేర్లు చెప్తానంటే అవి మనకేం తెలుసు, వాళ్ళందరూ తెలిసిన నాకు తెలిసిన వాళ్ళు నాకు ఫ్రెండ్సే, కానీ మీరు రావాలి ఇక్కడ అన్నాడు అనమాట. అలా నన్ను తీసుకొచ్చాడు. నేను కూడా మొన్న ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ విష్ చేస్తే మీరు ఆర్టీఓగా వచ్చేస్తున్నారు కదా ఇక్కడికి, తర్వాత మన తహసీల్దార్ చూడండి మంచోళ్ళు కావాలన్నారు అనమాట. మంచోళ్ళు కావాలంటే మీలాగా ఉండేవాళ్ళు కావాలి. మీరు 2014-19 ఏ విధంగా చేశారో
అదే టైప్ టీం కావాలి. మొన్న చూసాను నేను ఎలక్షన్. ఆర్ఎస్ఎస్ అనేది కులానికో మతానికో చెందింది కాదని, హిందూ మత సంస్కృతి సాంప్రదాయాలను తరతరాలకు అందించే సంస్థని ముద్దాడి గణేష్ తెలిపారు. పాలకొల్లులోని ఆర్ఎస్ఎస్ సంస్థ 100 సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భంగా హిందూ సమ్మేళన 3000 మందితో ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సభ్యులు పాల్గొన్నారు. వందే మాతరం, 100 కోట్ల హిందువులం, వందే మాతరం, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ. మరి ఈ నెల 28వ తారీఖు ఆదివారం మధ్యాహ్నం 2:30 నుండి 5 గంటల వరకు పాలకొల్లు లాలా లజపతిరాయ్పేటలో ఉన్నటువంటి క్షత్రియ కళ్యాణ మండపం నందు హిందూ సమ్మేళనం అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించడానికి దైవజ్ఞులు పెద్దలు అందరూ నిర్ణయించడం జరిగింది. మరి యొక్క కార్యక్రమానికి నన్ను అధ్యక్షతగా పెట్టినందుకు ముందుగా అందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. రాష్ట్రీయ సంఘ్ సేవక్ ఆర్ఎస్ఎస్ ఇది ఒక మతానికో ఒక కులానికో సంబంధించింది కాదు. యావత్ భారతావనిలో ఉన్నటువంటి మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పేందుకు ఏర్పడినటువంటి ఈ యొక్క ఆర్ఎస్ఎస్ సంస్థ మరి దిగ్విజయంగా 100 సంవత్సరాల పాటు పూర్తి చేసుకొని మరి ఈ రోజున మన పాలకొల్లు పట్టణంలో జరుగుతున్నటువంటి యొక్క పత్రికా విలేకరుల సమావేశానికి విచ్చేసినటువంటి తెలియజేసుకుంటూ ఈ యొక్క ఆర్ఎస్ఎస్ అనేది మన హిందూ గుళ్ళను మన హిందూ సాంప్రదాయాన్ని నలుదిక్కులా చాటి చెప్పడానికి భారత్ను విశ్వవిఖ్యాతగా నిలపడానికి ఈ యొక్క ఆర్ఎస్ఎస్ అనే సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ యొక్క సంస్థ ఏర్పడి శతవసంతాలు జరుపుకుంటున్నటువంటి సందర్భంగా మరి పాలకొల్లులో హిందూ సమ్మేళనం అనేటటువంటి ఒక మహోత్తరమైనటువంటి కార్యక్రమాన్ని సుమారు 3000 మందితోటి నిర్వహించాలని మరి పెద్దలు దైవజ్ఞులు అందరూ కూడా నిర్ణయించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి భక్తులందరూ కూడా విచ్చేసి హిందూ బంధువులు హిందూ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విరివిగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఈ యొక్క పత్రికా సమావేశం ద్వారా మరి విన్నవించడం జరుగుతూ ఉంది. జై శ్రీరామ్. దేశభక్తి అడుగడుగు దేశాభిమానం గల ఒక సంస్థ 100 సంవత్సరాలు నడపడం అంటే అది మామూలు విషయం కాదు. అది చాలా పెద్ద విషయం, చాలా గొప్ప విషయం కూడా. ఈ ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ అనే ఒక సంస్థ 1925వ సంవత్సరంలో స్థాపించబడింది. ఈ సంవత్సరం అంటే 2025కి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ముందుగా రాష్ట్రీయ స్వయం సేవకి అభినందనలు తెలుపుతూ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హిందూ సమాజము హిందూ సమ్మేళన కార్యక్రమం నిర్వహించాలని ఒక నిర్ణయం అయితే జరిగిందండి పెద్దల సమక్షంలో. ఏదైతే శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయో ఆర్ఎస్ఎస్కి దానికి అభినందనలుగా హిందూ సమాజమే హిందూ సమ్మేళనం నిర్వహించుకోవాలి అనే ఒక నిర్ణయం అయితే జరిగింది. దాంట్లో భాగంగానే ఈ నెల 28వ తారీఖు అంటే వచ్చే ఆదివారం నాడు మన పాలకొల్లులో ఇప్పుడు మన పెద్దలు చెప్పారు సుమారు 3000-4000 మందితోటి ఒక హిందూ సమ్మేళనం అంటే ఒక హిందూ సంఘటన శక్తి. ఇది ఒక శక్తి ప్రదర్శన. మనం ఎవరి మీదకో దీన్ని విమర్శించడానికి కాదు, కేవలం ఒక హిందువులు కలిస్తే వచ్చే శక్తి ఎంత గొప్పదో ఆ కలయిక ద్వారా మనం చెప్పడం గురించే ఈ హిందూ సమ్మేళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ హిందూ సమ్మేళన కార్యక్రమంలో దేశాభిమానం గల ప్రతి హిందువు ఈ కార్యక్రమం నాది, నేను పాల్గొంటాను అని ప్రతి ఒక్కరూ మన ధనపూర్వకంగా పాల్గొని ఈ హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఇది కేవలం ఒక పాలకొల్లు టౌన్కు మాత్రమేనండి, అంటే మళ్ళీ చుట్టుప్రక్కల మండలానికి కాదు, కేవలం ఒక పాలకొల్లు టౌన్లో నిర్వహిస్తున్న హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని ప్రతి హిందువు ఇది నా బాధ్యత, ఇది నా హిందూ సమ్మేళనం, నేను ఒక హిందువుని, ఒక దేశభక్తి గల పౌరుడిగా నేను ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటాను అని మరింత మందికి ప్రేరణ ఇచ్చి
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. కార్యక్రమాన్ని ఉద్దేశించి మనం ఇక్కడ ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగినది. ఈ యొక్క కార్యక్రమం ఏంటి అనగా మన హిందూ ధర్మాన్ని చక్కగా అందరూ పాటించాలనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క సంస్థ పెట్టి 100 సంవత్సరాలైన సందర్భంగా మీటింగు క్షత్రియ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ యొక్క మీటింగ్కి మన హిందూ బంధువులందరూ కూడా నీనా తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ అధిక సంఖ్యలో వచ్చి మన హిందూ ధర్మాన్ని చక్కగా కాపాడాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఇందులో చిన్న చిన్న విషయం ఈ యొక్క యూట్యూబ్ వాట్సాప్ చేసే వాళ్ళందరూ కూడా గమనించి హిందువులారా మేల్కొనండి. అందరూ కూడా చక్కగా మన హిందూ మతాన్ని చక్కగా కాపాడండి. చక్కగా మన హిందూ పూజలు పురస్కారాలు మీ అందరికీ తెలిసినవే, నేను వేరేగా చెప్పవలసింది ఏం కాదు. నాకు తెలుసున్నంత వరకు అన్నింటిలో కూడా మన హిందువులు చక్కగా ముందుంటారు, కానీ ఎవ్వరికీ హాని చేయరు. కానీ అవతల వాళ్ళు మనకు హాని చేయాలని చూసినప్పుడు మనందరం కలిసికట్టుగా ఉండాలి. కాబట్టి మన యొక్క సత్తా చూపించుకోవడానికి ఈ 100 సంవత్సరాలు ఆర్ఎస్ఎస్ పెట్టి 100 సంవత్సరాలైన సందర్భంగా మీటింగ్ ఏర్పాటు చేశారు. కాబట్టి ప్రతి ఒక్క హిందూ భక్తుడు కూడా తప్పనిసరిగా ఈ మీటింగ్కి హాజరయ్యి జయప్రదం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాబోయే 28వ తారీఖు ఆదివారం మన క్షత్రియ కళ్యాణ మండపంలో జరిగే హిందూ సమావేశంలో అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్కు నన్ను కూడా రమ్మని కోరడం నాకు ఎంతో సంతోషకరంగా ఉంది. అలాగే మా ప్రాంగణంలో జరుగుట నాకు కూడా ఎంతో ఆనందంగా ఉంది. అలాగే ఈ కార్యక్రమంలో ప్రతి హిందువు పాల్గొని ఈ సమావేశానికి ఇచ్చేసి వారి యొక్క ధర్మాన్ని, వారి యొక్క అభిప్రాయాన్ని చాటి చెప్పాలని మరీ కోరుకుంటున్నాం. అలాగే మన భారతదేశానికి మన హిందూ సంప్రదాయమే ముఖ్యం. దాని ప్రామాణికంగానే మన హిందూ సంప్రదాయంలో కుటుంబ వ్యవస్థ అన్ని వ్యవస్థలు కూడా నడుస్తూ ఈ రోజుల్లో జరుగుతుంది. పాలకొల్లులోని ఉభయ గోదావరి జిల్లాల గోవిందమాల ప్రచార కమిటీ ఆధ్వర్యంలో ఆర్ఆర్ రైస్ మిల్ ప్రాంగణంలో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు ఘనంగా నిర్వహించారు. అన్నవరం దేవస్థానం వేద పండితులను నిర్వహించిన ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొనడం విశేషం. భక్తులు స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆ స్వామివారి ప్రతిమ దగ్గర 2 అక్షతలు, 1 పుష్పము వేయండి. ప్రాణ ప్రతిష్టాపన ఆడవారు మీకు ఇచ్చినటువంటి పసుపు కొమ్ములు, అదేవిధంగా ఖర్జూరపకాయలు, ఒక్క పలుకులు ఉన్నాయి. ఆడవారు మగవారి చేతికి 1 పసుపు కొమ్ము, 1 ఖర్జూరపకాయి వీరవేంకట సత్యనారాయణ స్వామినే నమః. కదలీ ఫలాలు నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ. 5 మార్లు స్వామికి చూపించండి. 5 మార్లు ఓం ప్రాణాయ స్వాహ. ఈశాన సర్వ విద్యా
సత్యనారాయణ స్వామి మహారాష్ట్ర గోవింద మహారాష్ట్ర భక్తులు మీ దగ్గర ఉన్నారు. మాకు ప్రసాదం అందరూ చెప్తే మీ దగ్గర కూడా వచ్చి ప్రసాదాలు పెట్టారు. అందరూ అక్షరం చేతితో పెట్టుకోండి. ఇలా స్వామివారి వైపు తిరిగి కూర్చోండి. మొత్తం అందరూ కూడా ఎలా తిరగండి. ఇలా స్వామివారి వైపు తిరిగి కూర్చోండి. అందరూ ఇలా తిరిగి కూర్చోండి. మీ మనస్సులో ఉన్న కోరికలన్నీ స్వామికి చెప్పుకోండి. ఈ సమయంలో మీ మనస్సులో ఏ కోరికలు కోరుకున్నా స్వామివారు నెరవేర్చేటువంటి మహామంత్రం ఇప్పుడు చెప్తున్నాను. మీ మనస్సులో ఉన్న కోరికలన్నీ స్వామికి చెప్పుకోండి. ఈసారి నేను చెప్పే మాటలన్నీ మీ మనస్సులో అనుకోండి. సత్యదేవా మహానుభావ వెళ్ళండి. అక్కడ స్వామివారి వ్రతం జరుగుతోంది. వ్రతమంతా ఏమనుకోండి, ప్రసాదం తిని తల్లి కూడా ప్రసాదం తీసుకుంటారాగా ఆ తల్లి వెనువెంటనే ఆ ప్రసాదం తిన్నది. ఎప్పుడైతే మత్వా క్షమస్వచ సత్యదేవా క్షమస్వచ, అందరూ గట్టిగా చెప్పండి, సత్యదేవా. స్వామి తెలుసో తెలియకో మేము తప్పులు చేస్తూ ఉంటాం. మేము మానవులం. మా తప్పులన్నీ క్షమించి నీకు 2 చేతులు పైకెత్తి నీకు మొక్కాము స్వామి, మమ్మల్ని రక్షించు స్వామి అని 2 చేతులు పైకెత్తి గట్టిగా గోవింద నామస్మరణ చేయండి. గోవిందా గోవిందా గోవిందా. అయ్యా ఈ మారు లెంపలు వేసుకుని జాగ్రత్తగా మీ బట్టలని దీపం కుందికి తగలకుండా ఎవరి ప్రదేశంలో వారు కూర్చోండి. ప్రార్థన నమస్కారం. ఏదైతే ఉందో ఉభయ గోదావరి జిల్లాల మరి గోవిందమాల కమిటీ ఏదైతే ఉందో, సత్యగారి పైకి రావాలి. కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ భక్తి కార్యక్రమం గత 32 సంవత్సరాలుగా కొనసాగుతూ ఈ సంవత్సరం 33వ సంవత్సరంగా మరి మీ అందరి సహకారంతో, మీ అందరి భాగస్వామ్యంతో మరి చక్కగా జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో మరి అమ్మ ఒక 5 నిమిషాలు ఆగండి. అమ్మ ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత వేసుకుందాం. ఒక 5 minutes. ఓకే, అందరూ అమ్మ స్వామివారు మీ దగ్గరికి వచ్చి ఆశీర్వచనం ఇస్తారు. అందరూ దయచేసి కూర్చునే ఉండండి. వచ్చి అక్షరం చేసి ఆశీర్వదిస్తారు. అక్కడ నాకు ఒక 2 నిమిషాలు కూర్చుని ఉండండి. ఒక క్షణంలో ముగుస్తుంది. ఏదైతే ఈ 32 సంవత్సరాల కార్యక్రమం పూర్తయిందో 33వ సంవత్సరం కూడా మరి దివ్యంగా జరుగుతున్నారు. ముందుగా గురుస్వామి గారి యొక్క అంటే వీరి సోదరుల యొక్క ఆధ్వర్యంలో ప్రారంభించబడినటువంటి ఈ మహత్కార్యం ఇప్పుడు ఈ సత్యస్వామి గారి ఆధ్వర్యంలో మరి దివ్యంగా సాగుతున్నందుకు వారికి హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా మరి కమిటీ తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు మన దేశ రాజధాని న్యూఢిల్లీలోని సోక్రటీస్ సోషల్ రీసెర్చ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ కు కాన్సోలిడారిటీ అవార్డు 2025 కార్యక్రమం కన్సల్ట్ ట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా భవనంలోని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చవాకులు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సమాజానికి చేస్తున్న సేవలకు గాను ఇంటర్నేషనల్ సోలిడేటరీ అవార్డు 2025 లో అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సుప్రీం కోర్టు రిటైర్డ్ జస్టిస్ శ్రీ రాజత్ తాండాజీ, ఢిల్లీ యూనివర్సిటీ డీన్ నిరంజన్, మేనేజర్ జనరల్ పీకే జన్ గారు పాల్గొన్నారు. పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామారెడ్డి తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ 1824వ రోజు శ్రీ ఎడుపులపాటి మనోజ్ కుమార్ స్వగ్రామం ఎడ్లపాడు గుంటూరు జిల్లా వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలవలస తులసిరావు, పిస్లిరాము, దాతలు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు మన జలవనరుల శాఖ మంత్రులు, మన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు ఈ ప్రభుత్వ ఆసుపత్రికి అనారోగ్యంతో వచ్చేవారు కానీ వారి అనుచరులకు కానీ ఆకలికి అలమటించకుండా ఉండాలని స్పందించి మొబైల్ వాహనం ద్వారాగా అన్నా క్యాంటీన్ నిర్వహణ ఈ రోజుకి 1821వ రోజుకి చేరుకుంది.
ఈ 1821 రోజులు కూడా నిర్విఘ్నంగా నిరాఘాటంగా సాగడానికి ప్రధాన కారణం దాతల సంపూర్ణ సహాయ సహకారాలు మెండుగా ఉన్నాయి. ఈ రోజున దాతగారి ఆశయం ఏమిటంటే చిన్న సహాయం కూడా పెద్ద మార్పు తీసుకొస్తుంది, అందరికీ స్ఫూర్తినిస్తుందనే ఒక సందేశంతో ఇచ్చినటువంటి శ్రీ నిడుకులపాటి మనోజ్ కుమార్ గారు, స్వగ్రామం ఎడ్లపాడు, గుంటూరు జిల్లా, వారికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనోజ్ కుమార్ గారు ఆయన ఆశయం నెరవేరాలని, వారి కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలగాలని, కలిగి ఇటువంటి పేదల ఆకలి తీర్చే సంకల్ప బలాన్ని ఆ భగవంతుడు ఎల్లవేళ అందించాలని మనసావాచ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా నాయకులు కోరుతున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ ల్యాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు.